హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ గోధుమ పిండితోటి చందమామలు చేస్తున్నాను అనమాట. అవి రసగుల్లలాగా వస్తాయి అనమాట. చూడండి వాటికి ఏమేమి కావాలో. గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా. ఒకవేళ తర్వాత సరిపోతే తర్వాత అయినా కానీ సాల్ట్ తీసుకోవచ్చు. అలాగే ఎక్కువ కాకుండా కొద్దిగా ఒక స్పూను నెయ్యి కూడా తీస్తున్నాను అనమాట. అంటే తినేటప్పుడు మనకి టేస్ట్గా ఉంటాయి, అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చెప్పండి, చపాతీ పిండి అంతా ఇలా వచ్చేవరకు చక్కగా కలుపుకోవాలన్నమాట. కలుపుని ఇప్పుడు చపాతీ పీట మీద అంటే కొద్దిగా పలసగా కాకుండా కాస్తంత మందంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మన ఇష్టమైన షేప్లో ఇలా చక్కగా తీసుకోవాలి. కానీ పలసగా చపాతీ పిండిలాగా కట్ చేసుకోకూడదు. ఇలా మందంగా ఉండాలన్నమాట. మందంగా ఉంటే మనం కొంచెం పంచదార పాకం పట్టుకున్నా, బెల్లం పాకం పట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇరిగిపోకుండా ఉంటాయి, అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఇవన్నీ చక్కగా నూనెలో వేయించేసేసుకుందాం. వచ్చేసేయండి అనమాట. చక్కగా మనకి ఏ ట్రయాంగిల్ షేప్లో కావాలంటే అలా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే ఇలా, లేదు ఇలా కావాలంటే ఇలా, ఎలా అయినా కానీ అది మన ఇష్టం. ఓకే, వచ్చేసేయండి. మనం అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా వీటెక్కిందనమాట. ఇదిగోండి, మనం ఒకటి వేసేసుకుంటున్నాము. అంటే లో ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలన్నమాట. ఇవి నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత ఇలా వాటంతా అవే నూనెలో నుంచి విడిపోతాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం వాటిని ఇలా తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నూనెలో వేయించేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినవి. మనకి ఇష్టమైతే బెల్లం పాకం అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పంచదార పాకంలో అయినా కానీ వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. నేనైతే బెల్లం పాకం చేస్తాను వీటిని. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పంచదార పాకం పట్టుకోవట్లేదు, బెల్లం పాకం పట్టుకుంటున్నాను అనమాట. ఈ కప్పుడు బెల్లం ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక కప్పుడు వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, బెల్లం అయితే నేను ఇలా పట్టుకున్నాను. అంటే ముదురు పాకం రావసరం లేదనమాట. మన చేతికి ఎలా అంటే ఇలా జిగురుగా తగిలితే చాలన్నమాట. వేసేసుకోవచ్చు అనమాట. పాకం అయితే అయిపోయింది. మనం చల్లగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు, లేదా వేడిగా ఉన్నప్పుడైనా కానీ వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే అసలు చెప్పవసరం లేదన్నమాట, అంత ఇష్టపడి తింటారు. ఎప్పుడు ఇంట్లో చేస్తారంటే మా పిల్లలైతే చాలా ఇష్టపడతారు వీటిని.